Welcome to AR Stock Whisperers channel. ఈ రోజు మన డీప్ డైవ్లో ఒక ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పులస్సలు లేని, చేతి నిండా క్యాష్ ఉన్న, పైగా వార్షిక రాబడికి దాదాపు 4 రెట్లు ఖచ్చితమైన ఆర్డర్ బుక్ ఉన్న ఒక కంపెనీని ఊహించుకోండి. ఓహో, వినడానికి ఏదో డ్రీమ్ స్టాక్ లాగా అనిపిస్తోంది కదూ. అవును, ఖచ్చితంగా. అందుకే ఈ రోజు మన విశ్లేషణలో ఈ రైల్వే మౌలిక సదుపాయాల దిగ్గజం రైట్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను పరిశీలిద్దాం. అసలు ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనేది డీకోడ్ చేయడమే మన లక్ష్యం. కరెక్ట్. మన దగ్గరున్న ప్రాథమిక ఆధారాలను చూస్తుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటది? ఓవర్ నైట్లో దూసుకుపోయే బుల్లెట్ రైల్ లాంటిది కాదనే కదా, ఒక స్థిరమైన వేగంతో వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్ లాగా కనిపిస్తోంది. అసలు ఈ రైల్ ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉందో మీరు వివరిస్తారా? తప్పకుండా. ముందుగా ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే రైల్వే రంగానికి సంబంధించిన కన్సల్టెన్సీ ఇస్తుంది. అలాగే ఇంజనీరింగ్, టర్న్కీ ప్రాజెక్టులతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తుంది. ఓకే, మరి దీని సైజ్ ఎంతుంటుంది? ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ సుమారు 10,525 కోట్లుగా ఉంది. మనకున్న డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 26 అంచనాల్లో రాబడి 9% వృద్ధితో 2,415 కోట్లకు చేరుకుంటుంది. అంటే రాబడి పెరుగుతోంది, మరి లాభాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయా? లాభం కూడా 7% వృద్ధితో 440 కోట్లకు చేరుకుంటుంది. ఇక ఎబిటా అంటే నిర్వహణ లాభం చూస్తే సుమారు 663 కోట్లుగా నమోదయింది. అయితే ఇక్కడ ఈ నివేదికల్లో మార్జిన్ల గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది కదా. కన్సల్టెన్సీ విభాగం అత్యధిక మార్జిన్లను ఇస్తోంది, కానీ కంపెనీ మొత్తం మీద లాభాల మార్జిన్ 26% ఎందుకు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది? ఇక్కడే మనం వాళ్ళ వ్యాపార నమూనాను అర్థం చేసుకోవాలి. కన్సల్టెన్సీ అనేది కేవలం మేధోశ్రమతో ముడిపడి ఉన్న పని, కాబట్టి అక్కడ పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉంటాయి. అవును, అది రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. కానీ టర్న్కీ ప్రాజెక్టులు అంటే కాంట్రాక్ట్ తీసుకునే క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయడం. ఇందులో ముడి సరుకుల ఖర్చులు, లేబర్, మార్కెట్ పోటీ ఇవన్నీ ఉంటాయి కదా. రైట్. అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్జిన్లు తగ్గుతాయి. అదే జరుగుతోంది. ప్రస్తుతం రైట్స్కు ఈ టర్న్కీ ప్రాజెక్టుల నుంచే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే మొత్తం వ్యాపారం విస్తరిస్తున్నా సగటు లాభాల మార్జిన్ కాస్త తగ్గుతోంది. అయితే ఇక్కడ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి అసలు అప్పులే లేవు. వావ్, సున్నా అప్పులు. అంటే బ్యాలెన్స్ షీట్పై డెప్ట్ లేదు, పైగా ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా బలంగానే ఉంది. ఇంజిన్ బాగానే పనిచేస్తోంది. మరి ఈ ఇంజిన్ ఇంధనాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటోంది? ఆ కొలమానాలు చాలా పటిష్టంగానే ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.55% మరియు ROCE 22.46%గా నమోదయ్యాయి. అంటే కంపెనీ తన దగ్గరున్న మూలధనాన్ని వృధా చేయకుండా చాలా సమర్థవంతంగా లాభాలను ఉత్పత్తి చేస్తోందన్నమాట. మరి వాల్యుయేషన్ సంగతేంటి? వాల్యుయేషన్ విషయానికి వస్తే PE రేషియో 23 రెట్లుగా ఉంది. అంటే కంపెనీ సంపాదించే ప్రతి ₹1 పెట్టుబడిదారులు 23 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మరీ ఖరీదైనది కాదు, అలాగని అతి చవకైనది కాదు కదా. అవును. దీనికి అదనంగా 3.63% డివిడెండ్ ఈల్డ్ కూడా ఉండటం మరో పెద్ద ఆకర్షణ. నిజమే. కానీ ఈ డేటాలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం వాళ్ల ఆర్డర్ బుక్ అండి. కంపెనీ వార్షిక రాబడి 2,415 కోట్లు అయితే వాళ్ల చేతిలో ఏకంగా 9,090 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉంది. ఇది చూసి చాలామంది ఎగబడిపోవచ్చు. అదే నా సందేహం కూడా. ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. ఈలోపు ద్రవ్యోల్బణం పెరిగితే ఆ తక్కువ మార్జిన్లు మరింత పడిపోతాయి కదా. ఇది పెట్టుబడిదారులకు పెద్ద రిస్క్ కాదా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన రిస్క్. భవిష్యత్తు ఆదాయానికి ఆర్డర్ బుక్ ఒక గ్యారంటీ ఇచ్చినప్పటికీ అమలులో ఏమాత్రం జాప్యం జరిగినా ఆ ప్రభావం నేరుగా లాభాల మీద పడుతుంది. పైగా వీళ్లు ప్రభుత్వ రైల్వే క్యాపెక్స్, మెట్రో ప్రాజెక్టుల మీదే కదా ఎక్కువగా ఆధారపడ్డారు. అవును, అందుకే ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్. విదేశీ ఎగుమతులు కూడా భవిష్యత్తులో ప్రధాన వృద్ధి అవకాశాలుగా ఉన్నాయి. ఓకే, అయితే అసలు పెట్టుబడిదారులు ఎందుకు ఈ స్టాక్ మీద ఆసక్తి చూపుతున్నారు? అలాగే ఏవైనా భయాలుంటే అవేమిటో ఒకసారి బులిష్, బెరిష్ పాయింట్స్ ద్వారా బేరీజ్ వేద్దాం. ముందుగా బులిష్ పాయింట్స్ చూద్దాం. పెట్టుబడిదారులు సానుకూలంగా ఉండటానికి కారణాలు: అప్పులు లేని పటిష్టమైన బ్యాలెన్స్ షీట్,
3% పైగా స్థిరమైన డివిడెండ్ మరియు రాబోయే 3 ఏళ్లకు సరిపడా భారీ ఆర్డర్ బుక్. ఇవి మార్కెట్లో ఒక భద్రతనిస్తాయి. మరి బేరిష్ పాయింట్స్ ఏంటి? రిస్క్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు టర్న్ కీ ప్రాజెక్టుల్లో పెరుగుతున్న ఖర్చులు, అమలులో జరిగే జాప్యం మరియు పూర్తిగా ప్రభుత్వ నిధులపైనే ఆధారపడటం ప్రధానమైన ప్రమాద హెచ్చరికలు. అంటే మనం రాబోయే రోజుల్లో గమనించాల్సిన ముఖ్యమైన ట్రిగ్గర్స్ ఏంటి? ఏ విషయాలు ఈ స్టాక్ గమనాన్ని మార్చగలవు? ముఖ్యంగా చేతిలో ఉన్న 9,000 కోట్ల ఆర్డర్లను ఎంత వేగంగా ఆదాయంగా మారుస్తారు అనేది చూడాలి. అలాగే విదేశాల నుంచి కొత్త ఎగుమతుల కాంట్రాక్ట్లేమన్నా వస్తున్నాయా, లేదా ప్రభుత్వం రైల్వే మౌలిక సదుపాయాలపై కొత్తగా ఏదైనా బడ్జెట్ ప్రకటిస్తోందా? ఇవి కీలకమైన ట్రిగ్గర్స్. సో ఈ మొత్తం డేటాని బట్టి ఫైనల్ వర్డిక్ట్ ఏమిటి? ఈ ఆర్థిక గణాంకాల ఆధారంగా ఇది ఏ రకమైన వాళ్లకు సరిపోతుంది? ఈ స్టాక్ ప్రస్తుతం సముచితమైన విలువతో ఉంది. అంటే ఫెయిర్లీ వాల్యూడ్ అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా స్పెక్యులేటివ్ స్టాక్ అయితే కాదు. అంటే రిస్క్ తీసుకొని వాళ్లకు బెటర్ అంటారా? అవును. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్థిరమైన రాబడి, క్రమం తప్పకుండా డివిడెండ్లు కోరుకునే సంప్రదాయ పెట్టుబడిదారులకు ఇది చాలా అనుకూలం. కానీ అగ్రెసివ్గా మల్టీబ్యాగర్ లాభాలు, అంటే తక్కువ సమయంలోనే రెట్టింపు లాభాలు ఆశించేవారికి ఇది సరైన ఎంపిక కాదు. అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక సేఫ్గా గమ్యాన్ని చేర్చే ఎక్స్ప్రెస్ రైలు లాంటిది. ఇక ఈ డీప్ డైవ్లు ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచించాల్సిన విషయం. చెప్పండి, అదేంటో? ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్వర్కుల ఆధునికీకరణ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేవలం మన దేశంలోనే కాకుండా వచ్చే దశాబ్దంలో రైట్స్ లాంటి భారతీయ కన్సల్టెన్సీలు ఆ అంతర్జాతీయ మౌలిక సదుపాయాల మార్కెట్ను కూడా తమ గుప్పిట్లోకి తీసుకోగలవా? ఒకవేళ అదే జరిగితే ఈ ఎక్స్ప్రెస్ రైలు రూపురేఖలే మారిపోతాయి కదా. నిజమే. అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.